కొంచెం కూర్చోవాలన్నా వాళ్ళకి వెనకతల వాళ్ళకి కనిపించట్లేదు. హనుమాన్ చాలీసా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక దర్శనాలలో గొప్ప సాధువుల మందరం చూస్తాం. హనుమాన్ చాలీసా మీద చాలా మంది హనుమాన్ చాలీసా మేము చదవవచ్చా, ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా, భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా, మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి, చదవకూడదు తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి. మొన్న మన పీఠానికి రవీందర్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఈ విషయం అడిగారు. గురుదేవా, మేము ఎన్ని రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము, ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాము, మీరు తప్పకుండా రావాలి. అయితే మాకును సమాజంలో ఉండేటటువంటి అనేకులకు ఉండే సందేహాలు కొన్ని, వాటిని మీరు నివృత్తి చేయాలని కోరారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణము సర్వకాల సర్వావస్థల యందు అందరూ చేసుకోవచ్చు, ఏ విధమైన అపోహాలు లేవు. ఇక మడి, మైల, ఆచారం, పద్ధతి, కట్టుబాటు అంటారా, అవి భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు. భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు, అవి మన కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్. ఒక మాత్రను సేవించాలన్నా, ఒక ఔషధాన్ని స్వీకరించాలన్నా దాని తాలూకు నియమాలు డాక్టర్ చెప్తాడు. చెప్పిన డాక్టర్కి అవసరం లేదు, వేసుకోబడినటువంటి మాత్రకు అవసరం లేదు, వేసుకునేటటువంటి రోగిగా నియమాలు అవసరం కాబట్టి చెప్తాడు. మంచి మనస్సు, భగవంతుడంటే నమ్మకం, భగవంతుడంటే గురి ఉండగలిగితే చాలు, ఎవరైనాను వచ్చు. అయితే హనుమాన్ చాలీసాలో